నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఏపీ శాసన మండలిలో గందరగోళం డిఎస్సీపై వైసీపీ నినాదాలతో సభ వాయిదా గ్రామాల అభివృద్ధికి 904 కోట్లు 29 గ్రామాల్లో లేఅవుట్లు చేస్తున్నామన్న మంత్రి నారాయణ పూర్తి సేవలకు సిద్ధమైన 1000 పడకల ఆసుపత్రి సనత్ నగర్ టీమ్స్ ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి లఖీసరాయ్ అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట 6 భక్తులు మృతి పలువురికి గాయాలు ఫుట్బాల్ కెరీర్ కు ఇదే ఆఖరి సీజన్ కెరీర్ చివరి దశకు చేరిందన్న రొనాల్డో ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసన మండలి సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా సభకు చేరుకున్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. దాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక మెగా డిఎస్సీ ద్వారా తాము ఉద్యోగాలు భర్తీ చేస్తే వైసీపీ నాయకులు ఓచుకోలేకపోతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గందరగోళం సద్దుమణగకపోవడంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. cannot be conducted like that, sir. Unruly behavior by the members. మీ డెస్క్ దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ ఫస్ట్ సార్. మీరు హౌస్ ని దయచేసి మీరు సజావుగా జరిగే విధంగా సహకరించమనండి. మీరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ద వే టు రన్ ద హౌస్ సార్. ముఖ్యంగా సార్ సభ ముందు సజావుగా జరగాలి కదా సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇంటూ ఆర్డర్ సార్. మీరు సభని ఆర్డర్ లో తీసుకురండి. ముందు ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారు చెప్తున్నారు. ఆర్డర్ తీసేయండి సార్. మీరు చెప్తున్నారు ప్రభుత్వం అంటే తర్వాత భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగింది ఎక్కడ భారతదేశంలో లేని విధంగా రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవకాశాలు ఉన్నాయి. అందుకే మేము చెప్తున్నాం. ప్రజలందరూ అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద హౌస్ మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? ప్రభుత్వం అంటే తర్వాత భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. డిఎస్సీ పెడితే 300 కేసులు అధ్యక్ష. 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? మీరు చైర్మన్ గా డిఎస్సీని పిలవండి. డిఎస్సీని పిలవండి. అందరితో మాట్లాడండి. చర్చకు పెట్టండి. ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి. మాట్లాడడానికి చెప్పడానికి ప్రతి పాయింట్. ఈ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షులు గొడ్డల పార్టీ ఏ అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసిందో, ఏ పాయింట్లు అయితే లేవనెత్తారో ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు మోసం చేసి యువతకు దగా చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట
సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం నిద్రలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు అవమానపరిచారని చెప్తున్నారు అధ్యక్ష. బీహార్లో విషాదం చోటు చేసుకుంది. అఖిల లఖిసియరాయ్లో అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున ఆలయంలో భారీగా భక్తులు తరలివచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాటకు దారితీసిన కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులన్నీ మోహరించారు. ఇక భద్రతా చర్యలు కూడా చేపట్టారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగింది. 4 రోడ్ల సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పూశారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విగ్రహాన్ని అవమానించిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, మరి ఘటనకు కారణం ఎవరి మీద అనుమానిస్తున్నారు? నంద్యాల జిల్లా గతంలో కూడా వైఎస్ విగ్రహాన్ని తొలగిస్తూ తల భాగాన్ని తొలగిస్తూ కూడా దుండగులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు దుండగులు నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న 4 రోడ్ల సర్కిల్లో గుర్తు తెలియని దుండగులు అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నల్ల సీర పూస్తూ అతని ముఖం కనిపించని విధంగా కూడా నల్ల చీర వేశారు. ఘటనా స్థలానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకొని అక్కడి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రవలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గత 2 నెలల క్రితము నంద్యాల జిల్లా కేంద్రంలోనే వైఎస్ విగ్రహాన్ని తల భాగాన్ని వేరు చేసిన ఘటన మరొక ముందుకే ఇలాంటి ఘటనలు రావడంతో కూడా వైఎస్ అభిమానులు కానీ ఇటు వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఇలాంటి కూటమి ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఎంతో మహోన్నతమైన వ్యక్తి Yes, thank you, Madhu. రాజమండ్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురానికి చెందిన ఇంజనీర్ దంపతులు తమ కుమార్తె మనవడితో కలిసి గోదావరిలోకి దూకినట్లు సమాచారం. అయితే ఈత రావడంతో మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 3 ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
రాజమండ్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పిఠాపురానికి చెందిన ఇంజనీర్ దంపతులు తమ కుమార్తె మనవడితో కలిసి గోదావరిలోకి దూకినట్లు సమాచారం. అయితే ఈత రావడంతో మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు గజగీతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో విషాదం నెలకొంది. ఐతంపూడి వద్ద కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 4 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో కారులో 6 ఉన్నారు. గల్లంతైన మరో యువకుడు రాజా రామచరణ్ కోసం గాలింపు జరుగుతోంది. రాత్రి స్వర్ణాంధ్ర కాలేజీలో చదువుతున్నటువంటి 5 విద్యార్థులు పెరోల మండలంలో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి రిటర్న్ లో తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో ఉన్నటువంటి స్నేహితుని ఇంటికి వెళ్ళి తిరిగి నర్సాపురం వెళ్తూ వర్షం కూడా పడుతున్నటువంటి సమయంలో టర్నింగ్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో టర్నింగ్ తీసుకోలేక డైరెక్ట్గా కాలువలోకి కారుని డ్రైవ్ చేయడం వలన కారు పూర్తిగా మునగటం, దానిలో ఉన్నటువంటి 5గురిలో 4 గల్లంత అవ్వటం కూడా ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక అబ్బాయిని ఇక్కడ అటుగా వెళ్ళేవారు అందరూ కూడా రెస్క్యూ చేసి ఆ అబ్బాయి క్షేమంగా బయటకు రావడం జరిగింది. వీళ్ళ 4 కోసం కూడా ఇక్కడ అధికారులందరూ కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, ఇతర పోలీస్ సిబ్బంది వెంటనే దానికి సంబంధించి చర్యలు తీసుకుని కారుని కూడా బయటకు తీయడం జరిగింది. అదేవిధంగా ఈ పిల్లల కోసం కూడా ఈరోజు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ని కూడా ఈరోజు పిలిపించడం, అదేవిధంగా ఎలిమెంచల్ నుంచి గజెత్గాలను కూడా రప్పించే విధంగా ఇప్పటికీ వారిని సమాయత్తం చేయడం జరిగింది. నిషేధిత భూముల అంశంపై హైదరాబాద్ సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లు సమావేశానికి హాజరయ్యారు. నిషేధిత భూముల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని మంత్రి అధికారులను హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలో తన డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభం కావడం, అనుకున్న విధంగా అడ్మిషన్లు జరగడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఏపీలోనూ ప్రపంచ స్థాయి ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలను తయారు చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఏ టెక్నాలజీతో కూడిన విద్య అందిస్తామని ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు, ఆపద ముక్కులవాడు. ఈరోజు మా వెంకటేశ్వర స్వామిని అందరం కూడా మా కుటుంబం, మా కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఈరోజు మాకు గొప్ప విశేషమైన రోజు.
ఒకటేమో నాగుల పంచమి, రెండోదేమో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు తిరుపతిలో ఈరోజు మన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ఈరోజు పిల్లలతోటి మంచి అడ్మిషన్స్ అయినాయి. ఆ భగవంతుని దయతోటి లాస్ట్ ఇయర్ వచ్చి నా బర్త్డే అని మొక్కితే మంచి ల్యాండ్ బిల్డింగ్లు అన్ని కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పించిండు. ఈరోజు పెద్ద ఎత్తున తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈరోజు పిల్లలతోటి టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈరోజే అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాది ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రలో ఫస్ట్ టైం మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టి ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాది ఒకటే, పిల్లలను మంచిగా ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేయాలనే నా తపన, నా ఆలోచన. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ తోటి కూడుకున్న ప్రపంచం తయారైంది. దాన్ని తగ్గట్టుగా మన ఇక్కడ ఆంధ్రలో కూడా మన తెలుగు బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఏఐ మాదిరిగా ఏఐ స్టూడెంట్ తయారు చేయాలి. నైపుణ్యం తోటి, స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి మంచి ఇంజనీర్ తయారు చేయాలనే తపనతోటి, ఆలోచనతోటి, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉన్నది. అందరికి కూడా ధన్యవాదాలు. మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ వర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని బరిలోకి దిగుతారని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా చెప్పేశారు. మరోవైపు పరకాల నుంచి తన కూతురుని పోటీ చేయించేందుకు మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి సీఎం వ్యాఖ్యలతో ఆమె ఆశలకు గండిపడినట్లయిందా? మొన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రు. రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఆ పక్కన దొంతి మాధవరెడ్డి గారిని, మిగతా వాళ్ళని, వేదిక మీద ఉన్న వాళ్ళని, గక్కనే ఈటెల మన నాయన రాజేందర్ ఉన్నాడు. వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఏం అడగను అన్నాడు. 6,000 కోట్లతో అండర్ గ్రౌండ్. మొన్న ప్రకాష్ అన్నని ఇక మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చినట్టేనా? కాంగ్రెస్ వర్గాల్లో ఈ చర్చ అయితే విపరీతంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని బరిలోకి దిగుతారని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా చెప్పేశారు. మరోవైపు పరకాల నుంచి తన కూతురిని పోటీ చేయించేందుకు మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి సీఎం వ్యాఖ్యలతో ఆమె ఆశలకు గండిపడినట్లయింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అలాగే బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వరంగల్లో ఒక భారీ బహిరంగ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. నిన్న వరంగల్ సభలో కాంగ్రెస్ సంబంధించి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కూతురైన సుష్మితా పటేల్ ని పరకాలకు సంబంధించి పరకాల నియోజకవర్గం నుంచి తన కూతుర్ని రాజకీయంగా అరంగేటం చేయించాలి, అక్కడ నుండి ఎమ్మెల్యేగా బరిలో తను ఉండబోతుంది, ఎమ్మెల్యే టికెట్ తనకి ఇప్పిస్తాము అనే విధంగా కొండా మురళి, కొండా సురేఖ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా అనేక మార్లు ఇచ్చారు. గతంలో చూసుకున్నట్లయితే గీసుకొండ, అదే పరకాల సంబంధించిన నియోజకవర్గంలో గీసుకొండ మండలంలో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో ఒక రోజు సుష్మితా పటేల్ కూడా మాట్లాడుతూ, కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ మాట్లాడుతూ చిట్టక్క అంటారు అక్కడ సుష్మితా పటేల్ ని. చిట్టక్క రాబోతుంది పరకాలకి, రాజకీయంగా చిట్టక్క అడ్డాగా మారబోతుంది పరకాల అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో. ఇదే అంశాన్ని ధృవీకరిస్తూ కొండా మురళి, కొండా సురేఖ కూడా, మంత్రి కొండా సురేఖ కూడా ఖచ్చితంగా చిట్టక్కని, సుష్మితా పటేల్ ని అక్కడ నుండి పరకాల నుండి ఎమ్మెల్యేగా బరిలో దిస్తాము, పరకాల అనేది మాకు మొదటి నుంచి మా పుట్టిన ప్రాంతమైన గీసుకొండలో ఉన్నది కనుక ఆ నియోజకవర్గం, అక్కడ నుంచే రాజకీయ అరంగేటం ఉండబోతుంది. వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ అక్కడ నుండి ఏదైతే వరంగల్ తూర్పులో ఎలా అయితే రాజకీయంగా నిలదొక్కున్నారో అదే విధంగా పరకాలలో ఉండబోతుంది అంటూ కొన్ని స్టేట్మెంట్లు చేశారు. అంటే గతం నుంచి కూడా నిజంగా చూసుకున్నట్లయితే కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ పదే పదే పరకాలపై నజరేసింది, పరకాలపై వాళ్ళ చూపు పడింది. పరకాల నుండి వాళ్ళ కుటుంబం నుంచి సుష్మితా పటేల్ కు టికెట్ ఇప్పించాలని కొండా ఆలోచనలు చేశారు.
ఈ నేపథ్యంలో అది రాజకీయంగా అదే చర్చ గత కొద్ది ఏండ్లుగా కొనసాగుతున్న పరిస్థితి. కానీ పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి సీనియర్ నాయకులు అక్కడ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. అయితే నిన్న వరంగల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో కొండా ఫ్యామిలీ ఏదైతే ఆశించిందో, కొండా ఫ్యామిలీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో, సుష్మితా పటేల్ ని అక్కడి నుంచి రాజకీయ వారసురాలుగా అక్కడ నుండి కొండా ఫ్యామిలీ దింపాలనుకున్నది. ఆ ఆశలకు గండి కొడుతూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు, రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో కూడా 2029లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల నుండి ఎమ్మెల్యేగా ఉంటారు. తనని ఈసారి కన్నా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ సభలో. దీంతో కొండా ఫ్యామిలీ పెట్టుకున్న ఆశలకు గండి పడ్డట్టుగానే చెప్పుకోవచ్చు. కొండా ఫ్యామిలీ, కొండా సురేఖ, కొండా మురళి ఏదైతే ఆశలు పెట్టుకున్నారో అక్కడ నుండి ఇక రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేస్తూనే వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డిని, పక్క నియోజకవర్గమైన దొంతి మాధవ్ రెడ్డిని, నాయిన్ రాజేందర్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి యథావిధిగా తమ నియోజకవర్గాల్లో బరిలో ఉంటారు. ఈసారి కన్నా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించాలని తన స్టేట్మెంట్ తో అటు కొండా అభిమానులు, కొండా సురేఖ ఫ్యామిలీ మాత్రం వాళ్ళు పెట్టుకున్న ఆశలకు గండి పడ్డదని చెప్పుకోవచ్చు. సీఎం స్టేట్మెంట్ తో కొండా సుష్మితా పటేల్ ఏదైతే పరకాల నుంచి బరిలో దిప్పుతారని స్వయంగా తన స్టేట్మెంట్ ఇచ్చిందో, మరి దానిపైన ఇప్పటి వరకు అయితే ఇంకా ఎలాంటి స్పందన అయితే లేదు. కానీ అటు కొండా ఫ్యామిలీ నుంచి కానీ, కొండా అభిమానుల నుంచి, కార్యకర్తల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తో మాత్రం కొండా పెట్టుకున్న ఆశలపైన నీళ్లు చల్లినట్టే అని కొంతమంది భావిస్తున్నారు. రాజకీయంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. మరి కొండా ఫ్యామిలీ స్పందిస్తుందా సీఎం వ్యాఖ్యలపైన? పరకాల విషయంలో చూసుకున్నట్లయితే రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం, కొండా వర్గం, రెండు వర్గాల మధ్య ప్రతిసారి గొడవలు అనేక మార్లు మనం చూసాం. రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గంతో, కొండా సురేఖ వర్గంతో విడిపోయి కాంగ్రెస్ పార్టీలో కొండా పై చేయి సాధించాలని, తన నియోజకవర్గంలో తన పెత్తనం చెలాయించాలని చూస్తుందని రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం గాని, రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా అనేక మార్లు విమర్శలు చేశారు, ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తో మాత్రం మొత్తానికి ఈ అన్ని అంశాలకు ఓ వైపు ప్రకాష్ రెడ్డికే ప్రియారిటీ ఇస్తూ కొండా వర్గానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి వాళ్ళు రెండు వర్గాలుగా ఉన్నారు, దీంతో ఒక్క మాటతో అటు అసెంబ్లీ టికెట్ అంశానికి ఇటు గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఉందని భావించవచ్చు. మొత్తానికి కొండా ఫ్యామిలీ మరి ఈ స్టేట్మెంట్ పైన ఎలా స్పందిస్తారు, కొండా మురళి గాని, కొండా సురేఖ గాని, సుష్మితా పటేల్ గాని ఏం స్పందిస్తారు అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా మాత్రం పరకాలలో మరోసారి ఇక రేవూరు ప్రకాష్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ గా చూడొచ్చు. రవలి, థ్యాంక్ యూ శేఖర్. మార్కాపురం జిల్లా గిద్దలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన 16, 17, 18 వార్డుల్లోని సుమారు 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీ శ్రేణులు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే వైసీపీ శ్రేణులు టీడీపీ వైపు వస్తున్నారని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా నేను స్వాగతం పలకడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 24 సంవత్సరంలో పరిపాలన సాగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన సాగించాడు అని అంటే, పాఠాలు చెప్పేటువంటి మన ఉపాధ్యాయులని పాఠాలు పక్కన పెట్టి బ్రాందీ షాపుల దగ్గర లైన్ లో పెట్టాడు. పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులని ఆ స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయో ముందు అయిపోయి చూడమన్నాడు. అంటే పనికి ఏ పని ఎవరితో చేయించుకోవాలో అనేటువంటిది కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. దాంతో ఏం జరిగింది అనంటే 5 సంవత్సరాల కాలంలో
మనకి ఆ యొక్క విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైపోయింది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన అభిమానులకు ఒకేసారి 2 పెద్ద వార్తలు చెప్పారు. తన సుదీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్స్ ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రకటించడంతో పాటు తన రిటైర్మెంట్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆశించిన మేర రాణించలేదు. ఈ మెగా టోర్నీలో పోర్చుగల్ నాకౌట్ స్టేజ్ లోనే వెనుదిరిగింది. అప్పుడే తనకు చివరి వరల్డ్ కప్ అని రొనాల్డో ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రొనాల్డో తన కెరీర్ చివరి దశకు చేరుకుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇదే ఆఖరి సీజన్ కావచ్చని కూడా తెలిపాడు. నా ఫుట్బాల్ కెరీర్ కు ఇదే చివరి సీజన్ కావచ్చు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఎలాంటి జీవితం గడపాలనే దానిపై నాకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని రొనాల్డో తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఎప్పుడూ సిద్ధం చేసుకున్నాను. నన్ను నేను బిజీగా ఉంచుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఫుట్బాల్ ను విడిచిపెట్టడం మాటల్లో చెప్పినంత తేలికేం కాదు. గత 25 ఏళ్లుగా ఫుట్బాల్ తో అనుబంధం ఏర్పడిందని, అద్భుతమైన జ్ఞాపకాలున్నాయని రొనాల్డో వెల్లడించారు. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ కాకుండా వ్యాపారం వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్లబ్ ఓనర్ కావచ్చు. చాలా కాలం నుంచే నాకు ఆలోచన ఉంది. సొంతంగా ఫుట్బాల్ క్లబ్ ఉండాలనేది నా కోరిక. జాతీయ జట్టును వదిలి వెళ్లేటప్పుడు ముందుగా ఎవరికి ఆ విషయం చెప్పను. ఇక నేను తీసుకునే ఆకస్మిక నిర్ణయమే కానీ బాగా ఆలోచించే తీసుకున్నది అవుతుంది అని రొనాల్డో వెల్లడించారు. ఇక 25 ఏళ్లుగా ఆట కోసం ఎన్నో త్యాగాలు చేశాను. ఒక గొప్ప రికార్డును, వారసత్వాన్ని మిగిల్చి ఆట నుంచి నిష్క్రమించాలని ఉంది. రిటైర్మెంట్ తర్వాత ప్రయాణాలు చేయటం, కుటుంబంతో గడపడం వంటి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి అని పోర్చుగల్ కెప్టెన్ ఆల్ నాసర్ క్లబ్ స్టార్ అయిన రొనాల్డో వివరించారు. రొనాల్డో తన అద్భుతమైన కెరీర్ లో ఇప్పటి వరకు 1333 మ్యాచ్లు, 976 గోల్స్ సాధించారు. ఇక మరో 24 గోల్స్ చేస్తే 1000 గోల్స్ అనే అరుదైన మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.